అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. మీ అందరికీ తెలుసు మన ఛానల్ అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్సే డిస్కస్ చేసుకుంటాం. సో గైస్ ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే నవంబర్ నెల వచ్చిందంటే పెన్షనర్లు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎల్స్ ఈపీఎఫ్ ఎవరైతే ఉంటారో పెన్షనర్స్ వీళ్ళందరూ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది బెడ్ డీటెయిల్స్ ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇంట్లో కూర్చుని కూడా మీరు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో దానికి మీ దగ్గర ఒక బయోమెట్రిక్ డివైస్ ఉంటే సరిపోతుంది. సో నా దగ్గర అయితే డివైస్ కనిపించలేదు, అయితే మీకు చూపించేవాడు. ఓకే, సో బయోమెట్రిక్ డివైస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో దాని నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టిన విత్ ఇన్ 10 daysకి మీకు డివైస్ అయితే డిస్పాచ్ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ అనేది మొబైల్ ఫోన్ నుంచి ఈ విధంగా సబ్మిట్ చేయాలి. ఓకే, ఈ యొక్క ప్రాసెస్ అయితే మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది అన్ని వీడియోస్ లాగానే. ఓకే, సో అసలు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఆధార్ నెంబర్, ఓకే, అదేవిధంగా మొబైల్ నెంబర్, అదేవిధంగా పీపీఓ నెంబర్, ఓకే, ఇంకా చూసుకున్నట్లయితే శాంక్షనింగ్ అథారిటీ, డిస్ట్రిబ్యూటింగ్ అథారిటీ, ఓకే, సో ఇంకా చూసినట్లయితే సర్వీస్ టైపా లేదంటే పెన్షన్ టైప్, ఓకే, ఈ మూడు తెలిసినట్లయితే ఇంకా చూస్తే మనకు బ్యాంక్ అకౌంట్, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటే మనం ఈ యొక్క వాట్ ఎవర్ ఇట్ మే బి లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇంట్లో కూర్చొని జనరేట్ చేసుకోవచ్చు. సో అంటే మనకి నడవగలిగే శక్తి ఉండి ఇదంతా ఉంటేనే దగ్గర ఉన్న బ్యాంకుకో లేదా దగ్గర ఉన్న మీ సేవా సెంటర్కో ఆర్ఎల్స్ సిఎస్సి సెంటర్కో వెళ్ళి మనం లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇంట్లో కూర్చొని కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాం. ఓకే, సో బేసికల్లీ ఇప్పుడు మీ యొక్క ట్రెజరీ ఆఫీస్ మీ దగ్గర నుండి మీరు అక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కొడుకుల దగ్గర కూతురుల దగ్గర ఇలా అంటే అబ్రాడ్ కంట్రీస్లో ఉండటమో, ఓకే, అది నన్ అదర్ దాన్ అంటే ఇండియాలో లేకుండా బయట ఎక్కడ ఉండటమో ఇలాంటి జరుగుతున్న సిచ్యువేషన్ ఉంటాయి. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అండి. సో ఇంట్లో కూర్చొని ఏ విధంగా సబ్మిట్ చేయాలనే ప్రాసెస్ అయితే మీకు లైవ్ చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో మొబైల్ ఫోన్లో మనం జీవన్ ప్రమాణ్ అనే వెబ్సైట్కి వెళ్తాం. సో దానిలో మన మెయిల్ ఐడి ఇస్తే మనకి డౌన్లోడ్ లింక్ మన మెయిల్ ఐడికి పంపించడం అయితే జరుగుతుంది వెబ్సైట్. సో ఆ ఒక డౌన్లోడ్ లింక్ విత్ ఇన్ 10 minutes లోపు అది ఉంటుందన్నమాట. తర్వాత అది ఆ లింక్ ఎక్స్పైర్ అవుతుంది. సో తద్వారా మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్ ఇప్పుడు నేను మీకు మొబైల్లో ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలనే విషయం తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సెర్చ్ బార్లోకి వచ్చేయాలి. సో గూగుల్ సెర్చ్ బార్లోకి రాగానే మనకి జస్ట్ ఇక్కడ హోమ్ పేజ్లో మనం టైప్ చేయాల్సిన విషయం ఆల్రెడీ మీకు చెప్పాను. సో జీవన్ ప్రమాణ్, ఓకే, సో నవంబర్ నెల నుంచి డిసెంబర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది దీని గురించి. సో ఇక జీవన్ ప్రమాణ్ దగ్గర మనం ఫస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ డౌన్లోడ్ సింబల్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. సో బేసికల్లీ ఇవి డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వండి. ఖచ్చితంగా మన మెయిల్ ఐడి అయితే ఉండాలి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు మన ఏ మెయిల్ ఐడి ఇక్కడ ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే అలా చెక్ చేసుకోవటం వల్ల మనకి ఆ లింక్ కరెక్ట్గా మన మెయిల్కి వస్తున్నారు అట్లేదని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ సంథింగ్ ఏదో మెయిల్ ఐడి ఉంది. సో అదే యూజ్ చేద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. సో ఓకే, మీ csc.gmail.com. సో ఓకే, ఇక్కడ నేను ఇస్తున్నాను. సో మన మెయిల్కి క్రెడెన్షియల్స్ వస్తాయి అంటే డౌన్లోడ్ లింక్ అనమాట. ఇటువరకు డైరెక్ట్గా మెయిల్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు లింక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ డివైస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి, మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ మెయిల్ ఐడికి అయితే ఓటీపీ రావడం అయితే జరిగింది. ఓకే, సో ఆ ఓటీపీ కోసం ఒకసారి మనం మెయిల్ ఓపెన్ చేసుకుందాం. సో ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నట్లయితే ఎస్ ఓటీపీ వచ్చింది కదా మెయిల్లో. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే మీకు కొంచెం బ్లర్ వస్తుంది, బికాజ్ ఏంటంటే కొంచెం డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ మ్యాక్సిమం అయ్యేలాగా చూస్తాను నేను. ఓకే, సో నేను ఈ యొక్క ఓటీపీని నేను క్యాప్చర్ చేసుకున్నాను, కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో బేసిక్గా మనం ఇక్కడ యూజ్ చేసేది అంటే సిస్టమ్లో అంటే ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తుంటారు, బట్ చాలామంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి 3.6 వర్షన్ ఉంది కదా ఆండ్రాయిడ్ యాప్. సో ఇక్కడ మొబైల్ యాప్ మనం క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మెయిల్ ఐడి. జస్ట్ ఓకే, ఇది మనం క్లోజ్ చేసేద్దాం. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీమెయిల్ ఓపెన్ చేద్దాం. సో మనం మెయిల్ ఓపెన్ చేసినట్లయితే జీవన్ ప్రమాణ్ డౌన్లోడ్ లింక్ అనే ఆప్షన్ వచ్చారు. సో జస్ట్ నేను క్లిక్ చేయగానే మనకి గూగుల్కి మ్యాప్ అయి ఆ ఒక లింక్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఓకే, డౌన్లోడ్ అయింది. సో డౌన్లోడ్ అవ్వగానే జస్ట్ ఇన్స్టాల్. సో బేసిక్గా మనం చేయాలి అంటే ఇదిగోండి ఇలాంటి డివైస్ బయోమెట్రిక్ డివైస్ ఒకటి ఉండాలి. ఓకే, అదేవిధంగా ఐరిష్ ఇఫ్ ఇన్ కేస్ మనకి కళ్ళు అంటే ఏళ్ళు పడని వాళ్ళకి ఐరిష్ డివైస్ అనమాట. ఓకే, సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా జస్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి జస్ట్ ఓపెన్ అనేది క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డివైస్కి ఓటీజీ కేబుల్ ఉండాలి. బేసిక్గా ఏంటంటే మనకి ఈ విధంగా అయితే రావటం అయితే జరుగుతుంది. సో మనం ఓటీజీ కలుపుకుని దీనికి మన ఒక మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో నేనైతే కనెక్ట్ చేస్తున్నాను.
సో ఓకే, కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ అలౌ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మన యొక్క డివైస్ అయితే రూటింగ్ అనే అవుతుందన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈ రూటింగ్ అంటే ఈ యొక్క డివైస్కి ఆ ఒక మ్యాచ్ అవుతుంది అనమాట, ఈ యొక్క డివైస్ దీనికి యాక్టివ్ అవడానికి. ఓకే, సో జస్ట్ నేను క్లోజ్ చేశాను. సో ఇప్పుడు జీవన్ ప్రమాణ్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే 3.6 వర్షన్. ఓకే, ఈ యొక్క వర్షన్ గురించి ఆల్రెడీ చెప్పాను. అంటే బిలో ఆండ్రాయిడ్ 10 లోపు అయితే మాత్రం తీసుకుంటుంది, లేదంటే కష్టం అవుతుంది. ఓకే, సో జస్ట్ నేను ఆల్వేస్ అని క్లిక్ చేసి జస్ట్ ఓకే క్లిక్ చేశాను. సో ఇది అలా మూవ్ అవుతుంటుంది. బట్ స్టార్టింగ్లో ఏంటంటే సో డివైస్ కనెక్ట్ అవ్వగానే మంత్రా ఆర్డీ సర్వీస్ ఓపెన్ చేసుకుంటాం. సో ఈ మంత్రా ఆర్డీ సర్వీస్లో జస్ట్ ట్రయల్ చెక్. ఓకే, బాగానే పడింది. సో ఈ మంత్రా ఆర్డీ సర్వీస్ ఇవన్నీ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం జీవన్ ప్రమాణ్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో జీవన్ ప్రమాణ్ ఓపెన్ చేయగానే గైస్ ఇక్కడ మనకి ఏంటంటే ఆపరేటర్ అథెంటికేషన్ అనేది అడుగుతుంది అనమాట. జస్ట్ మంత్రా డివైస్ యాక్టివ్ చేయబడింది అనేది ఉంది. సో ఇక్కడ మనం మన యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆపరేటర్ అంటే మనం ఎవరికైనా చేయాలి అని అనుకుంటే, ఓకే, మన యొక్క మొబైల్ నంబర్. ఓకే, సో తర్వాత మన యొక్క మెయిల్ ఐడి. వీటికి ఏంటంటే ఓటీపీ రావడం అయితే జరుగుతుందండి. సో ఖచ్చితంగా అవైలబుల్గా ఉన్న నంబర్స్తోనే మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నేను జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే నాకు ఒక ఓటీపీ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో నేను ఓటీపీ కూడా రిసీవ్ చేసుకున్నాను. జస్ట్ నేను ఇప్పుడు ఆ ఓటీపీ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను గైస్. సో ఓటీపీ ఎంటర్ చేయగానే సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఓకే, జస్ట్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయటం, జస్ట్ ఇక్కడ స్కాన్ క్లిక్ చేయటం, ఫింగర్ ఓపెన్ చేయటం. సో ఏ డివైస్ ఆ డివైస్ కనెక్ట్ చేసుకోవటం, జస్ట్ వన్స్ అని క్లిక్ చేసుకోవటం, డివైస్లో మనం థంబ్ పెట్టడం. సో థంబ్ పెట్టంగానే ఆపరేటర్ అథెంటికేషన్ అయిపోతుంది. సో క్లయింట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక పాపప్ అయితే మనకి రావటం అవుతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి ఏం డీటెయిల్స్ వస్తాయి ఒకసారి చూడండి. గమనించినట్లయితే పెన్షనర్ అథెంటికేషన్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు పెన్షనర్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం గైస్. సో చాలామంది ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది కదండి, ఆధార్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలండి, లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేయడానికి అడుగుతారు. సో అలాంటిది ఏం లేదండి, మనం ఏదైనా జనరేట్ చేయవచ్చు. ఓకే, సో మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. సో జస్ట్ ఏంటంటే మీకు ప్రాసెస్ ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. సో కావాల్సిన రిక్వైర్మెంట్స్ మళ్ళీ మీకు చెప్తున్నాను. జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఓటీపీ వస్తుంది. సో పెన్షనర్ అథెంటికేషన్కి. సో పెన్షనర్ అథెంటికేషన్ కూడా నాకు ఓటీపీ రావడం అయితే జరిగింది. సో నాకు పెన్షన్ అయితే రావట్లేదు, బేసిక్గా మీకు తెలియటానికి చెప్తాను. జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే వీరి యొక్క నేము, వీరి యొక్క పెన్షన్ టైపు, శాంక్షన్ అథారిటీ, డిస్ట్రిబ్యూటింగ్ అథారిటీ, ఏజెన్సీ, పీపీఓ నెంబర్ ఇచ్చేసి జస్ట్ సబ్మిట్ క్లిక్ చేసి స్కాన్ ఫింగర్ క్లిక్ చేసినట్లయితే మనకి వాట్ ఎవర్ ఇట్ మే బి లైఫ్ సర్టిఫికేట్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. సో మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నాకు తెలిసిన వరకు నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.